ఇట్స్ అఫీషియల్. పేరు మార్చుకున్న రష్మిక మందాన మరి ఎక్కడ మార్చుకున్నారు, ఏ ప్లేస్లో మార్చుకున్నారు, అసలు దేని గురించి మార్చుకున్నారు? రష్మిక గారికి విజయ్ గారికి పెళ్ళైన తర్వాత మనందరికీ తెలుసు, తెలుగింటి సాంప్రదాయాల ప్రకారం ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ ఇంటి పేరుని తన పేరుకు జత చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రష్మిక మందన్నకి విజయ్ దేవరకొండ గారికి పెళ్ళైన తర్వాత ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రష్మిక గారు ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ గారి ఇంటి పేరుని అంటే దేవరకొండ పేరుని మాత్రం జత చేసుకోలేదు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ, ట్విట్టర్ అకౌంట్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అండ్ తను చెప్పేటటువంటి తన పేరు కాబట్టి అంటే ఎప్పుడైతే తన పేరును సంబోధిస్తుందో అప్పుడు కూడా ఎక్కడ కూడా తన ఇంటి పేరుని మాత్రం చెప్పలేదన్నమాట. సో ఇప్పుడైతే అందరికి కూడా సడన్గా అందరికి కూడా తన ఇంటి పేరు అంటే విజయ్ గారి ఇంటి పేరుని తన పేరు పక్కన పెట్టుకొని అందరికి కూడా షాక్ ఇచ్చారనమాట. అది కూడా ఎక్కడ అంటే తన సొంత ఊర్లో, తన అత్తవారి ఊర్లో మార్చుకున్నారు. సో ఈ విషయం అనేది అందరికి కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళ సొంతూరికి వెళ్ళారు. సో అక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అక్కడ అందరూ అంటే ఊరి సమక్షంలో ఒక మాట ఇచ్చారు. ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 9th 10th ఆ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వస్తారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. సో అందరికి కూడా ఏంటి మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఆ విధంగా కాదు, మాట ఇవ్వడం గొప్ప కాదు, ఆ మాట మీద నిలబడడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మళ్ళీ రీసెంట్గానే వాళ్ళ సొంతూరుకు వెళ్ళి అక్కడ ఇంకొక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వచ్చారో 9th 10th స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపు 180 మందికి స్కాలర్షిప్స్ స్వయంగా వీళ్ళే అందజేశారనమాట. అయితే ఆ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నప్పుడే రష్మిక మందన్న గారు నేను ఇక్కడ రష్మిక మందన దేవరకొండలాగా మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను, ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి గొప్పగా మాట్లాడారనమాట. అండ్ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఒక హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా రకాల హామీలు ఇస్తూ ఉంటారు, పథకాలు అంటూ ఉంటారు, ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది కంప్లీట్గా మర్చిపోతారు. కానీ వీళ్ళు ఆ విధంగా కాకుండా వీళ్ళు తలుచుకుంటే వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉండి ఎవరైనా పంపించి కూడా ఆ పని చేయించుండొచ్చు. కానీ ఆ విధంగా కాదు, మేమే మాట ఇచ్చాము, మేమే ఆ మాట మీద నిలబడతాము అని చెప్పేసి వాళ్ళే స్వయంగా వెళ్ళి ఒక పని వాళ్ళ చేతుల మీదుగానే చేస్తారనమాట. సో ఈ విధంగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా విజయ్ గారు రష్మిక గారు చేసినటువంటి ఒక గొప్ప పనికి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారనమాట. సో ఆ వేదికగా అంటే ఇప్పటివరకు అయితే తన పేరైతే ఎక్కడ కూడా ఈ విధంగా చెప్పలేదు. ఫస్ట్ టైం ఆ విధంగా రష్మిక మందన దేవరకొండ అని చెప్పడం అనేది ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ దానికి తోడు మరి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఎప్పుడు చేంజ్ చేస్తారు లేకపోతే పాత పేరే ఉంచుకుంటారో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే తన ఆ విధంగా మాట్లాడేటువంటి వీడియో సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతుంది.